Good morning, students. So today I am discussing about the correlation theorem. So that is, if f1 of p and f2 of p are Laplace transform of f1 of t and f2 of t respectively, so then Laplace inverse of f1 of p into f2 of p is the Laplace transform of, సో నథింగ్ బట్ ఇక్కడ లాప్లాస్ ఇన్వర్స్ మనం అప్లై చేసుకోకపోతే, సో f1 ఆఫ్ p ఇంటూ f2 ఆఫ్ p ఈజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t f1 ఆఫ్ y ఇంటూ f2 ఆఫ్ t మైనస్ y. అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఉన్న లాప్లాస్ని నేను రేపు తీసుకొచ్చి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f1 ఆఫ్ p ఇంటూ f2 ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 0 to t f1 ఆఫ్ y ఇంటూ f2 ఆఫ్ t మైనస్ y ఇంటూ dy. సో ఎప్పుడు ఈ కాన్వల్యూషన్ థియరం అప్లై చేస్తాము అంటే, సో ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, సో ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కనుక ఇచ్చినప్పుడు, సో వీ హ్యావ్ టు అప్లై ద లాప్లాస్ ఇన్వర్స్. సో లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేసి ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేయండి అన్నప్పుడు, సో కాన్వల్యూషన్ థియరం అనేది అప్లై చేయాలి. సో ఎలా ప్రూఫ్ చేయాలో చేద్దాం, చూడండి. So given that f1 of p and f2 of p are the Laplace transforms of f1 of t and f2 of t respectively. Okay, so let us consider integral 0 to t f1 of y into f2 of t minus y dy, it be f of t. సో ఆర్హెచ్ఎస్ని ఎఫ్ ఆఫ్ టీగా తీసుకోండి. కానీ బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ టీ, దట్ ఈస్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎంత? ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt into f of t dt. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు మనం ఈ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? ఇంటిగ్రల్ 0 to t e power minus pt. ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ 0 to t f1 of y into f2 of t minus y dy ఇంటూ dt. ఓకేనా? సో ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ 0 to t f1 of y ఇంటూ f2 of t minus y dy dt. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డబల్ ఇంటిగ్రేషన్ అమ్మ. సో ఇక్కడ డబల్ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డబల్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు y dy, అండ్ సెకండ్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు t. సో విత్ రెస్పెక్ట్ టు yతో చేస్తున్నాం కాబట్టి ఇంటర్వెల్స్ ఏంటి? 0 to y. అండ్ విత్ రెస్పెక్ట్ టు tతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్వెల్స్ ఏంటి? 0 to infinity. అదే రాస్తున్నా. ఇన్ డబల్ ఇంటిగ్రేషన్ first integration with respect to is with respect to y from y equal to 0 to t, and second integration is with respect to t from t equal to 0 to t equal to infinity. ఓకే, సో సెకండ్ ఇంటిగ్రేషన్లో 0 to infinity కాబట్టి ద ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ వచ్చేసి ఇన్ఫైనైట్ ఏరియా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ద రీజన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ is the infinite area. Is the first quadrant. ఒకసారి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్ y ఈక్వల్ 0 to y ఈక్వల్ టు t. సో ఇది చూడండి,
సో కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకోండి అమ్మా. సో y ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంటర్వెల్స్ చూడండి 0 to t కాబట్టి, సో 0 to t అనే లైన్ ఇలా, సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ y ఈజ్ ఈక్వల్ టు t. ఓకేనా. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు t. సో ఏదో ఒక పాయింట్ t ఈజ్ నథింగ్ బట్ 1 2 ఇలా మనం ఏదైనా తీసుకుంటాం కాబట్టి, సో ఆరిజిన్ నుంచి y ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి y ఈక్వల్ టు t వరకు పాస్ ఆన్ అవుతుంది. ఇది ఒక ఇన్ఫైనైట్ ఏరియా. అండ్ నెక్స్ట్ t యొక్క ఇంటర్వెల్స్ ఏంటి అంటే 0 to ఇన్ఫినిటీ. t యొక్క ఇంటర్వెల్స్ కూడా మనకి ఏమవుతుందంటే 0 to ఇన్ఫినిటీ కాబట్టి సో ఇది కూడా 0 to ఇన్ఫినిటీ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంటిగ్రేషన్, ఇది y ఈజ్ ఈక్వల్ టు t అండ్ t ఈక్వల్ టు y టు ఇన్ఫినిటీ. మన t యొక్క ఇంటర్వెల్స్ ఏంటి అంటే y ఈక్వల్ టు t అంటే మేబీ ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు y అనైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటిది t యొక్క ఇంటర్వెల్స్ ఏమవుతుందంటే 0 to ఇన్ఫినిటీ. ఈ లైన్ వచ్చేసి 0 to ఇన్ఫినిటీ ఎక్కడైనా పాస్ అవుతుంది. మనకి 0 to t ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ అంటే సో ఆ 0 to ఇన్ఫినిటీ యాక్సెస్ మనకు వెళ్ళిపోతూనే ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఇది ఎలాగో y ఈజ్ ఈక్వల్ టు t లైన్ కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవటానికి గాను సో t ఈజ్ ఈక్వల్ టు y తీసుకొని సో y టు ఇన్ఫినిటీ రాసుకున్నాను. సో దట్ ఈక్వల్, సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఏరియా ఇది, ఈ పార్ట్. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఈ వాల్యూ చూద్దాం. చూడండి. సో అందుకోసం సో ద రీజన్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్ఫైనైట్ ఏరియా. సో మనం 0 to t అనుకుంటే మనకు అది ఇన్ఫైనైట్ ఏరియాగా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఎలా విడగొట్టుకున్నాను అంటే ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్లో బౌండెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు 0 to y ఈక్వల్ టు t. సో ఆ లైన్ y ఈక్వల్ 0 to y ఈక్వల్ టు t తీసుకున్నా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇంటిగ్రేషన్ యొక్క ఆర్డర్ని చేంజ్ చేస్తున్నాం. మనకి ఫస్ట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y అండ్ విత్ రెస్పెక్ట్ టు t మనం ఇందాక స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు వాల్యూని చేంజ్ చేసుకోవడం, ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ చేస్తున్నాను. సో వెన్ వి చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఆ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి గాను సో ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ చేస్తున్నా. సో వి ఇంటిగ్రేట్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు t. ఇందాక ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, ఇప్పుడు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు t, కీపింగ్ y యాజ్ కాన్స్టెంట్. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు t తీసుకొని y కాన్స్టెంట్ చేస్తున్నా. సో ద వేరియబుల్ t కాన్స్టెంట్ కాబట్టి వేరీస్ ఫ్రమ్ y టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు t చేసేటప్పుడు y ఏమవుతుంది కాన్స్టెంట్గా తీసుకున్నాం కాబట్టి సో t దేని నుంచి స్టార్ట్ అయింది y టు ఇన్ఫినిటీగా స్టార్ట్ అయింది. సో ద వేరియబుల్ t వేరీస్ ఫ్రమ్ y టు ఇన్ఫినిటీ. సో y టు ఇన్ఫినిటీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ హారిజాంటల్ స్ట్రిప్ తీసుకున్నాను కదా, సో ఈ స్ట్రిప్ మీద మనం ఇంటిగ్రేషన్. సో సబ్సిక్వెంట్లీ నెక్స్ట్ చేసే ఇంటిగ్రేషన్ ఏంటి, సబ్సిక్వెంట్లీ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y అండ్ y వేరీస్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. ఓకేనా. y varies from 0 to infinity. సో బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సో వాల్యూ ఎలా మారింది, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ, ఇవి y యొక్క ఇంటర్వెల్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y, t యొక్క ఇంటర్వెల్స్ y ఈక్వల్ టు t టు ఇన్ఫినిటీ. సో e పవర్ మైనస్ pt f1 ఆఫ్ t అండ్ f2 ఆఫ్ t మైనస్ y dt అండ్ dy. ఓకేనా. సో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ. సో f1 ఆఫ్ మనం విత్ రెస్పెక్ట్ టు టీతో చేయాలి. సో y కాన్స్టెంట్ కాబట్టి f1 ఆఫ్ y పక్కన పెట్టేస్తున్నా. సో y టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ p2 ఇంటూ f2 ఆఫ్ t మైనస్ y dy. సో దట్ ఇంటూ dt. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు టీతో ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటున్నాను.
సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీతో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తానికి సాల్వ్ చేయడానికి y మైనస్ టీని ఎక్స్ అనుకోండి, y మైనస్ టీని ఎక్స్. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్స్ చేసి dt ఈజ్ ఈక్వల్ టు y కాన్స్టెంట్ కాబట్టి 0 అండ్ dt ఈక్వల్ టు dx అయిపోయింది. సో టీ యొక్క ఇంటర్వెల్స్ ఏంటి? సో టీ ఇన్ఫినిటీ అయితే సో y ఏమవుతుంది ఇక్కడ చూడండి, మనం విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి టీ ప్లేస్లో మనం ఇన్ఫినిటీ పెడుతున్నానమ్మా. సో టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే ఇన్ఫినిటీ మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇన్ఫినిటీ మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మైనస్ వై అన్న ఇన్ఫినిటీయే కాబట్టి సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. అండ్ నెక్స్ట్ టీ యొక్క ఇంటర్వెల్ టీ వై టు టీ కాబట్టి సో వై ప్లేస్లో టీ ప్లేస్లో వై పెడితే వై మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్. సో నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంటర్వెల్ దేని కింద చేంజ్ అయిందో చూడండి, ఓకేనా. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f1 ఆఫ్ వై ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ వైని దేని కింద చేంజ్ చేసుకున్నాను అంటే టీ మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నా. సో టీ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో ఈ పవర్ మైనస్ పీ ఇంటూ ఎక్స్ ప్లస్ వై f2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డివై. ఓకే, సో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f1 ఆఫ్ వై. సో స్ప్లిట్ చేయండి. సో ఈ పవర్ మైనస్ పీవై బయటికి తీసుకొస్తున్నాను ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను కాబట్టి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిఎక్స్ ఇంటూ f2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డివై. సో చూడండి దీని డెఫినేషన్ ఏంటి? సో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ పి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిఎక్స్ ఇంటూ f2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ f2 ఆఫ్ p ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f1 ఆఫ్ y ఇంటూ ఈ పవర్ మైనస్ py ఇంటూ f2 ఆఫ్ p dy. ఈ మొత్తాన్ని విత్ వేరియబుల్ ఇక్కడ చేంజ్ అయింది. మామూలుగా మనకి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డెఫినేషన్ ఏంటి? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ pt ఇంటూ f2 ఆఫ్ t dt. సో ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో దీన్ని మనం f1 ఆఫ్ pగా అనుకుంటాం సాల్వ్ చేసుకో. సో ఇక్కడ కూడా వేరియబుల్ చేంజ్ అయింది. సో కాబట్టి ఇక్కడ f2 ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి f2 ఆఫ్ p dy అయింది, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ f2 ఆఫ్ p కాన్స్టెంట్ పక్కన పెట్టేస్తే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f1 ఆఫ్ y ఇంటూ ఈ పవర్ మైనస్ py dy ఎంత అంటే f1 ఆఫ్ p. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కన్సిడర్ చేసుకున్నాను. సో నాకు ఎగ్జిస్ట్ అయిన వాల్యూ f2 ఆఫ్ p ఇంటూ f1 ఆఫ్ p. సో f ఆఫ్ t ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f1 ఆఫ్ p ఇంటూ f2 ఆఫ్ p, ఓకేనా. సో f ఆఫ్ టీని ఏమని కన్సిడర్ చేసాం? ఇంటిగ్రల్ 0 టు t f1 ఆఫ్ y ఇంటూ f2 ఆఫ్ t మైనస్ y dy ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f1 ఆఫ్ p ఇంటూ f2 ఆఫ్ p. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ కదా, ఇట్ మే బి ఏ డాట్ ఆర్ స్టార్ ఎనీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి అంటే f1 ఆఫ్ y ఇంటూ f2 ఆఫ్ ఇక్కడ f1 ఆఫ్ y ఫస్ట్ ఫంక్షన్గా తీసుకోవచ్చు, f2 ఆఫ్ t మైనస్ y అయినా ఫస్ట్ ఫంక్షన్గా తీసుకోవచ్చు. సో అక్కడ ఎట్లా అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను అప్లై చేసింది సెకండ్ ఫంక్షన్కి t మైనస్ y అన్నాను కదా. లాప్లాస్ ఆఫ్ 1 ఇంటూ f1 ఆఫ్ p ఇంటూ f2 ఆఫ్ p ఉంటే సో ఇంటిగ్రల్ 0 టు t f1 ఆఫ్ t మైనస్ y ఇంటూ f2 ఆఫ్ y dy. సో మీకు ఇచ్చిన ఫంక్షన్ బట్టి f1 ఆఫ్ t మైనస్ y f2 ఆఫ్ y ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఏది మీకు డిఫికల్టీ ఈజీగా ఫంక్షన్ ఉందో దాన్ని t మైనస్ వైగా తీసుకోండి. సో కాస్త డిఫికల్ట్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసుకోవడానికి దాన్ని వైగా తీసుకొని సాల్వ్ చేయాలి, ఓకేనా. సో థ్యాంక్ యూ.